ఎలా కళ్యాణ్ జలసి ఫీల్ అవుతున్నావా? అరే దిను ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా. రే నేనెందుకురా ఫోటో చూడడం? చూడరా అసలు నీకు సెలక్షన్ నేర్పించిందే నేను రా. చూడరా నువ్వు కూడా ఒకసారి. ఏంటి ఇంకా జలసి ఫీల్ అవుతున్నాడా? బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో. ఆశలేదు గోసలేదు పెళ్ళి అల్లడితో బానుపు. ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా? మా ద బెస్ట్ ప్యాకేజ్ అబౌట్ డన్ ఇన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. కమ్ ఆన్ గివ్ మీ ఎ హగ్ మామా. రే నిన్నోరా దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదురా. నా కొడక మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. ఒక్క రిజల్ట్ అయిపోయిందిరా ఇప్పుడే కనుక్కోవాలి. టవల్ సరిపోతున్నా ఆలింగనం చేసి మరి ముద్దులు పెట్టుకున్నారు కదరా. ఎవరాడు? పెళ్ళని చెప్పొచ్చాడు. ఎవరాడు? నాకేం తెలియదు మామా. మామ సింధుకు పెళ్ళేంటి మామ? అన్న కుంపతి సతీష్ గారు రిజిస్టర్లో పేరు రాశాడేంటి? హే సింధు! ఏం కళ్యాణ్ చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చినావు? మేడం వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం, తొందరగా బయట పంపించిన అమ్మాయిని. సింధు నేను ల్యాబ్ అయిపోయిన తర్వాత వెళ్తాను మేడం. మేడం వాళ్ళ హాస్పిటల్లో గిలగిల కొట్టుకుంటున్నాడు మేడం, తొందరగా పంపించండి. చాలా సీరియస్ అంటున్నాడు కదా, వెళ్ళు. లంచ్ బ్రేక్లో వెళ్తాను మేడం. ఈ మధ్య అమ్మాయిలకి తల్లిదండ్రులన్నా ప్రేమించిన అబ్బాయిలన్నా బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది మేడం. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? లేక నేను వెనకాల పడుతున్నానని మరి ఎంత చులకనగా కనిపిస్తున్నానా? నీకు తెలియదే 3 సంవత్సరాల నుంచి నేను వెనకాల కుక్కలా పడి ప్రేమిస్తున్నానని. ఏంటే నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీకు పెళ్ళా? ఎంత మాట్లాడుతున్నావా? ఏంట్రా ఏంటి తెగ మీద పడిపోతున్నావేంటి? నేను ఎప్పుడైనా చెప్పాను నువ్వు అంటే నాకు ఇష్టం అని? ఓ ఎగ్గేసుకుంటూ మీదకి వచ్చేస్తున్నా. ఎక్కడుండాలో అక్కడుండు, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. నిజమేనే, నువ్వు నన్ను కుక్కలానే చూసావు. నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నా. సంతోషం, ఇప్పటికైనా తెలుసుకున్నావు. నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీ పెళ్ళి చేస్తానే. నా సింధు కదా అనే చనువుతో కొట్టాను, సారీ. కళ్యాణ్ 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 నా చంప ఏమైనా తయారుగా కనిపిస్తోందా? కనిపించినప్పుడల్లా కొట్టుకుంటూ పోతున్నా. అసలు నేను చెప్పేది వినవా నువ్వు? ఏంటి నిజంగానే చేస్తావా నీ కళ్యాణ మండపంలో నాకు వేరే వాడితో పెళ్ళి? నేను ఎప్పుడైనా చెప్పేది విన్నావా నువ్వు? వస్తావు, నడుమంటావు, అరుస్తావు, వెళ్ళిపోతావు. ఈ మధ్య అయితే కొట్టడం కూడా మొదలుపెట్టావు. 2 నెలలుగా అసలు పట్టించుకోవడమే మానేసావు. నిజంగానే నాకు ఈ పెళ్ళి ఇష్టం అనుకుంటున్నావా? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను పుట్టిన వెంటనే మా నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడంట. కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపమని నేనే నిన్ను అడుగుదా అనుకుంటుంటే నువ్వేమో సింధు, నా వల్ల అవ్వట్లేదు సింధు, చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నా. ఒకసారి నేను నడుము పట్టుకోవచ్చా?
ఏసయ్యా ఏది చూడకూడదు అనుకుంటున్నానో అదే చూపిస్తున్నావు కదయ్యా. రేయ్ మూసుకోరా, అది చూడలేకపోతున్నా. చెయ్ చెప్పనా ఆడికి. 6 బీర్లు తాగి చాలా కాన్ఫిడెంట్గా చెప్పా నీ వల్ల ఆడు ఏదో రోజు పోతాడని. నువ్వు అలా జాలిగా చూడకు బ్రో, జాలి వేస్తుంది. ముందు కప్పుకో. నా మాటిని ఆడొచ్చేలోపు మీ తాతకో అవ్వకో బాగాలేదని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే, ఉండిపో 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 నాతోనే. ఒరే దినిగా ఒరే దినిగా నిన్నెప్పుడైనా నేనేమైనా అడిగానంటరా? నాకు తెలిసి లేదురా. నువ్వెప్పుడు నాకు మాట చెప్తుండేవి ఏంట్రా అది? సింధు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదే నిజమైందన్న. ఏంటో నిజమా? అవునా, హగ్గిచ్చి మరీ కన్ఫర్మ్ చేసింది. అదేలా బ్రో, అది నేను కుక్కలా చూస్తుంది కదా కాబట్టే ముద్దు కూడా పెట్టిందన్న. అరే ముద్దేంట్రా? నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. మరి సత్య సంకీర్తో పెళ్ళి వాళ్ళ నాన్న కన్ఫర్మ్ చేశాడు కాబట్టి. ఓ మై లార్డ్. అయితే ఈ బిడ్డ నీకు ఇప్పుడు ఏ విధంగా సహాయపడగలడు? అన్నీ బిడ్డే సహాయపడాలి. ఒరే దీనిగా సింధుకి ఈ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళ నాన్నతో తను చెప్పలేదురా. వాళ్ళ బాండింగ్ అలాంటిది. అలా అని నేను చెప్దామంటే నాకు వాళ్ళ నాన్నకి పెద్దగా పడదు కదరా, నీకు తెలిసిందే. ఇదంతా జరగాలి అంటే నీ చిన్ననాటి స్నేహితుడు, వారి పేరు సత్తు సంకీర్త్, ఈ పెళ్లి ఇష్టం లేదని తనంతడు తను ఒప్పుకుంటే అయిపోద్దురా. అంటే ఈ పెళ్లి జరిగినట్టే ఉండాలి కానీ జరగకూడదురా. అలా జరగాలి అంటే ఏం చేయాలో నువ్వే చెప్పాలరా. అంటే దీనికి కర్త కర్మ క్రియ అన్నీ మనడే అన్నమాట. అరే రే రే, మనోడికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు మనోడు చెడ్డీలు వేసుకునే చిన్ననాటి స్నేహితుడికి సపోర్ట్ చేస్తాడా? బీర్లేసే బీటెక్ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తాడా? ఏరా చెప్పరా. చెప్పు. ప్రపంచంలో దీనికి సమాధానం ఎవడన్నా చెప్పగలడా? అవును, ధర్మ అలాగే ఉన్నాడా, మారాడా? ఏం మారడం అక్క, ఇంకా చిన్నపిల్లోడి కన్నా దారుణంగా తయారవుతున్నాడు. ఏమన్నా అన్నాననుకో మామూలు కన్నా ఇంకా ఎక్కువగా తాగేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా మళ్ళీ ఇద్దరికి గొడవలు. అలాగే ఉందక్క, ఏం మారలేదు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను అనుకున్నట్టే మన కళ్యాణ్ గారు మొండోడే పట్టుబట్టి మరీ సాధించాడు. పెళ్ళిళ్ళ వర్షం కురుస్తుందంట ఎస్ఆర్ కళ్యాణ మండపంలో. ఏం లేదు ధర్మ, మా సడుగుడు కూతురికి పెళ్లి కుదిరింది. మా వాడేమో మన కళ్యాణ మండపం బుక్ చేయడానికి వెళ్ళాడంట. డేట్లు ఖాళీలు ఏమన్నారంట. నువ్వు మన కళ్యాణ్కి ఒక మాట చెప్తే. ఇంకా ఎంతసేపు తింటావురా, చేయగడకే. అది కాదులేవే, మళ్ళీ వస్తానులే. మళ్ళీ వచ్చినప్పుడు 2 రోజులు ఉంటాం. బావగారు, మా శాంతిని బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో చూడండి, ఎంత చెప్పినా ఉండను వెళ్ళిపోతాను అంటున్నారు. చెప్పండి. పొద్దునే పాలు పితుక్కోవాలి కదా. అక్క జాగ్రత్త. సొల్లు వాగుడు వేషాలు ఒక్కటి కుదురుండదు. ఏదో పెద్ద ఇంటి అనుకుంటాడు. మా వాళ్ళంటే ఊరికే పడి చేస్తావు. ఏదో ఒక సొల్లు వాగుడు వాగుతావు. ఊరికే ఉండలేవా? నా కొంపకొచ్చి నన్నే అంటుంటే మండదా ఏంటి? అంతేమనేసారో నిన్నిప్పుడు. నాకు పుట్టి నా కొడుక్కి నేనే రికమెండ్ చేయాలట. అది వాడి సడుగుడి కూతురు పెళ్లి కోసం. ఇప్పుడు కొడుకు మీద పడి చావు. ఆ పిల్లోడు పాపం